అందరికీ నమస్తే. స్కీమ్స్ ఏమో అమలు చేయక తప్పని పరిస్థితులు గవర్నమెంట్‌కి ఇప్పుడు. ఎందుకంటే సంవత్సరం పరిపాలన అయిపోయింది. ఇక రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు స్కీమ్స్ అమలు చేయకుండా ముందుకు పోతే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ముంచి ఇస్తారు. కాంగ్రెస్ మునిగిపోతది. ఇక ఈ సంవత్సరం హనీమూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా మనం స్కీమ్స్ కనీసం స్టార్ట్ అన్న చేయాలనేది ప్రభుత్వం అనుకుంటుంది. అందుకే రేపు 26 తారీఖు తర్వాత ఏమేమో చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఆ స్కీమ్స్‌కు 45,000 కోట్ల రూపాయలు కావాలంట. స్కీమ్స్ అమలు చేయాలని ఉంది. అమలు చేస్తామని చెప్తున్నారు. కానీ పైసలు కావాలి. పైసలు లేవు. మొన్న భూములు తనఖా పెట్టి తీసుకొచ్చిన 10,000 కోట్లు తప్ప పైసలు లేవు. ఇక ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు? లేవు. అసలు దేనికి ఎంత లెక్క కావాలని ప్రభుత్వం దగ్గర ఒక ఫిగర్ ఉంది. చూస్తే మొత్తం మార్చి లోపల 45,000 కోట్ల రూపాయలు కావాలి. మార్చ్. ఇది ఆల్రెడీ జనవరి సగం నెల అయిపోయింది. ఒక 2½ మంత్స్ ఉంది. ఈ 2½ మంత్స్‌లో 45,000 కోట్ల రూపాయలు కావాలి. ఎట్లున్నదంటే కలలు కని నిజం చేసుకోవాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్తే ఇక కలలు కనడం కాదు, ఇచ్చిన హామీలు కనీసం జనాలకు కలగా మిగిలిపోవద్దని ఏదో చెప్పుదాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు స్టార్ట్ చేద్దాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఏమైతుందో తెలియదు. కాబట్టి ముందు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలంటే కూడా చాలా డబ్బులు కావాలి. ఇప్పుడు ఒక్కొక్క స్కీమ్ గురించి మీకు చెప్తా. ముందు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు ఒకటి, రైతు భరోసా ఒకటి. ఈ రెండు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి గవర్నమెంట్కి. ఎట్లా అంటే ఇప్పుడు రైతు భరోసా తీసుకుందాం. రైతు భరోసా విషయంలో వీళ్ళు అంతకుముందు అనుకున్నట్లుగా 5 ఎకరాలకో 10 ఎకరాలకో లిమిట్ పెట్టి ఇంకా వాళ్ళు చాలా రకాలు అనుకున్నారు. కాకపోతే అవన్నీ లీకులు ఇస్తే జనాల నుంచి ఆల్రెడీ ఆగ్రహావేశాలు వచ్చినాయి. దాన్ని చూసి భయపడి వద్దొద్దు, ఆ రూల్స్ లేవు, కండిషన్స్ లేవు అని చెప్పేసి అఫీషియల్గా చెప్పిండ్రు. లేకపోతే వాళ్ళు 5 ఎకరాలకి పెట్టాలి, ఐటీ గడితోళ్ళకి ఇవ్వద్దు, స్టేట్లకి ఇవ్వద్దు, వాళ్ళకి ఇవ్వద్దు, ఐటీ ఉద్యోగులకి ఇవ్వద్దు, లాయర్లకి ఇవ్వద్దు, అంతే చాలా ఉండే రూల్స్. సేమ్ ప్రధానమంత్రి కిసాన్ యోజన స్కీమ్ కింద ఆ రూల్స్ ఉండే. ఇప్పుడు అవన్నీ ఎత్తేసి అందరికి ఇస్తాం. 100 ఎకరాలైనా సరే పంట వేస్తే ఇస్తాం. పంట వేసిన వాళ్ళకు ఇస్తాం. పంట వేసిన వాళ్ళకి కాదు, పంట వేయకపోయినా ఇస్తాం. పంటకు యోగ్యమైన భూమి ఉంటే చాలు ఇస్తామంటున్నారు. దానికి ఎంత కావాలంటే డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు చెప్పిన లెక్క ప్రకారం సంవత్సరానికి 19,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం రైతు భరోసా కోసం అంటున్నారు. మాటలు ఏమున్నది, మస్తుగా ఉంటుంది. నేను హైదరాబాద్ సాంగ్ ఉంటా అని చెప్తా, కానీ పైసలు ఏమున్నాయనేది లెక్క ఖజానాల. 19,000 కోట్ల రూపాయలు వేసుకుంటే ఇప్పుడు ఈ ఈ ఈ సీజన్లో ఆల్రెడీ ఒక సీజన్ ఇవ్వలేదు, మనకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఎండాకాలం పంటకి ఇవ్వాలంటే 9,500 కోట్ల రూపాయలు కావాలి. 9,500 కోట్ల రూపాయలు హైయెస్ట్ రైతు భరోసా కోసమే కావాలి. 9,500 కోట్ల రూపాయలు కావాలి. వాళ్ళ దగ్గర ఉన్నాయి మొత్తం 10,000 కోట్లే ఉన్నాయి. దానిలో కూడా ఇంకేమైనా కొరిగితే కొరిగుండొచ్చు. ఆల్రెడీ దీనికి దానికి కాంట్రాక్టర్లకు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు వస్తున్నాయి. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తలేరు. దాని మతలబ్ ఏందో మీకు అర్థమై ఉంటుంది. పెద్ద కాంట్రాక్టర్ అంటే చాలా అమౌంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళకి ఇవ్వాల్సింది. ఆ చాలా అమౌంట్ ఇవ్వాల్సిన దగ్గర నుంచి మనం కాబట్టి అది వర్కౌట్ అవుతుంది. ఈ చిన్న ₹1 కోటి, ₹2 కోట్ల, ₹3 కోట్ల చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్ దగ్గర ఆయన దగ్గర ఏమైతే ఏం వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ కాదు. కాబట్టి పెద్ద పెద్ద ఇచ్చుకున్నారు. కాబట్టి ఆ 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయా అకౌంట్లో? లేకపోతే ఎవరి రికమెండేషన్ వాళ్ళదే. బట్టి విక్రమార్క రికమెండేషన్ కొన్ని ఉంటాయి, ముఖ్యమంత్రి రికమెండేషన్ కొన్ని ఉంటాయి, ఆయన దగ్గర పనిచేసే రికమెండేషన్స్, మంత్రుల రికమెండేషన్స్, కావాల్సిన కాంట్రాక్టర్లు, కాంగ్రెస్ కాంట్రాక్టర్లు, ఇట్లా చాలామంది చాలా లెక్కలు ఉంటాయి. కాబట్టి అవి ఉన్న వాళ్ళు తెలియదు నాకు. 9,500 కోట్ల రూపాయలు ఇప్పుడు రైతు భరోసా కోసం కావాలి. దాని తర్వాత హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ ఏం తెలుసా? 20,000 కోట్ల రూపాయలు కావాలి ఇందిరమ్మ ఇండ్లకు. వీళ్ళు ఫస్ట్ ఏడాదే వీళ్ళు 4 లక్షల ఇండ్లు ఇస్తాన్నారా? 4 లక్షల ఇండ్లు ఫస్ట్ ఏడాది. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఆ లెక్కన 20,000 కోట్ల రూపాయలు కావాలి. సరే, ఒకసారి 20,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు కాక, కానీ వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం మొత్తం 84 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. మాకు ఇల్లు లేదు, ఇల్లు ఇవ్వండి అని 84 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఆల్రెడీ గ్రౌండ్లో పోయి కూడా చూసారు కదా. మొత్తం 70 లక్షలు స్కూట్నీ పోతే దగ్గర 70 లక్షల అప్లికేషన్స్కు వీళ్ళు ఇల్లు ఇయ్యక తప్పని సిచ్యువేషన్ నెలకొన్నది. ఫస్ట్ ఇయర్ ఏం చేస్తారు? ఫస్ట్ ఇయర్ వీళ్ళు చెప్పింది మళ్ళీ 5 సంవత్సరాల లెక్క కాదు ఇది. ఫస్ట్ ఇయర్ అంటే ఇంకొక ఎన్నుంది, ఫైనాన్షియల్ ఇయర్ 2½ మంత్స్ ఉంది. 4 లక్షల ఇల్లు ఇవ్వాలి. 4 లక్షల ఇళ్లకు కనీసం ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 3,361, వీళ్ళు 3,600 అంటున్నారు, కొందరు 4,000 ఇండ్లు అంటున్నారు. సరే, ఎన్నో ఇండ్లు ఇస్తే కనీసం ₹1,00,000 ఇవ్వాలి కదా. ముందు ఒక్కొక్కరికి ₹1,00,000 అని ఇవ్వాలి కదా. ఇప్పుడు ₹1,00,000 ఇస్తేనే ఆయన ఇల్లు స్టార్ట్ చేస్తాడు. ఇందిరమ్మ ఇల్లు అంటే మరి అన్ని డబ్బులను ఒకసారి ఇయ్యరు. మనం కట్టినట్లా ఇస్తూ ఉంటారు. మనం బేస్మెంట్ లేపితే ఒక లెక్క, గోడలు కడితే ఒక లెక్క, స్లాబ్ వేస్తే ఒక లెక్క, ఇట్లా లెక్క ప్రకారం అయినట్టు ఇస్తారు. ఏముంటుంది, పైసలు చేతిలో ఉంటే ఇల్లు కట్టడం 6 నెలలు, ఇంకా గట్టి కొడితే 3 నెలలు కూడా కడతారు మన మేస్త్రీలు. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఇట్లా బేస్మెంట్ కడితే ₹1,00,000 కావాలి. ₹1,00,000 కావాలంటే వీళ్ళు దగ్గర వీళ్ళకు ఇప్పుడు 3,361 రౌండ్ ఫిగర్ 3,500 ఇల్లు వేసుకో.
3500 ఇండ్లకు ₹1,00,000 చొప్పున ఇస్తే ఎంత అవుతుంది? ₹1,00,000 ఇవ్వాలంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ప్రస్తుతం 1000 ఇండ్లే, 4000 ఇండ్లు కూడా కాదు. కాన్స్టిట్యున్సీకి 1000 ఇండ్లు మాత్రమే ఇస్తే 1000 × 119 కాన్స్టిట్యున్సీలకు ఇస్తే అర్జెంటుగా ₹4,200 కోట్ల కావాలి. రౌండ్ ఫిగర్గా అటు ఇటు ₹4,500 కోట్ల కావాలి. 4,200 కోట్లు. ఇది 4 విడతలు ఇవ్వాలి కదా. ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ విడత, ఫోర్త్ విడత ఇవన్నీ మార్చి లోపు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిగా ఏమన్నా మిగిలితే మార్చి తర్వాత ఇస్తారు. ఇట్లా ఇవ్వాలనుకుంటే వీళ్ళకు దగ్గర దగ్గర ₹10,000 కోట్ల దీనికి కావాలి. ప్లస్ కూలీలు, వ్యవసాయ కూలీలు మొత్తం ₹12,000 ఇస్తామంటున్నారు. దాని 2 విడతలు, ఫస్ట్ విడత ₹6,000, సెకండ్ విడత ₹6,000. ఇప్పుడు ₹6,000 ఇవ్వాలంటే దగ్గర దగ్గర ఈ జాబ్ కార్డు వాళ్ళు ఉంటారు కదా, ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న వాళ్ళు 50 లక్షల పైన ఉంటారని చెప్తున్నారు. ఇక వీళ్ళన్నీ కోసి ఇక్కడ కోసి అక్కడ కోసి బాగా కోత ఉంటుంది. వ్యవసాయ కూలీల విషయంలో గవర్నమెంట్ కేవలం 9 లక్షలు లేదా 10 లక్షల మందికి మాత్రమే ఇవ్వాలనుకుంటుంది. మిగతా వాళ్ళకు ఇవ్వకూడదు అనుకుంటుంది. దానికి 1,00,000 రూల్స్ పెడతారు కదా, వాళ్ళు ఆల్రెడీ పెట్టింది కదా. ఒక్క గుంట పొలం ఉన్న వ్యవసాయ కూలీ కాదు, ఒక గుంటకు నీకు రైతు భరోసా ఎంత వస్తుంది? గుంటకు రైతు భరోసా వచ్చేది ఎంత? ₹350 వస్తుందా? గుంటకు అంతే, 300 చిల్లర వస్తుంది. కానీ ఇక్కడ ₹12,000 లాస్ నువ్వు ఆ గుంట ఉన్నందుకు. ఇంట్లో ఒక్కరికి గుంట ఉన్నా ఇంట్లో ఎవరు ఎలిజిబుల్ కాదు. ఇట్లాంటి చాలా రూల్స్ ఉన్నాయి. ఎనీవే ₹600 కోట్ల ఇప్పుడు అర్జెంటుగా కావాలి. ఈ ఒక 600 కోట్లు, 900 కోట్లు రైతు భరోసా కావాలి. తర్వాత 14,300 కోట్లు ఇందిరమ్మ ఇండ్లకు కావాలి. తర్వాత 10 లక్షల లోపు సర్పంచ్లకు ఇవ్వాలంట. సర్పంచ్లకు ఇవ్వాలి. రేపు మా సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చేటట్టున్నాయి. ఆ బిల్స్ ఇవ్వకుండా ఊర్లలో పోయి ప్రచారం చేసే అవకాశాలు లేవు కాంగ్రెస్కి. ఖచ్చితంగా బిల్స్ ఇవ్వాలి. కాబట్టి ఆ బిల్స్కు దగ్గర దగ్గర కొంతమందికి ఇవ్వాలనుకున్నా కూడా ₹800 కోట్ల అవుతాయంట. ఇట్లా మొత్తం ₹45,000 కోట్ల కావాలి ఇప్పుడు అర్జెంటుగా. పైసలు లేకుండానే ప్లాన్ చేసిర్రా అంటే, పందిరి అయితే వేసిర్రు, పెళ్లికి పైసలు లేవు. పందిరి కాడికి వేద్దామనుకుంటున్నారు, పెళ్లి కూడా చేస్తామని చెప్తున్నారు. కానీ పైసలు లేవు చేతిలో. ₹10,000 కోట్ల ఎన్ని ఎక్కడ పోయినావో తెలియదు. ఇంకా మిగతాయి ఇప్పుడు మిగిలినాయి. ఇప్పుడు ఈ 2.5 monthsలో ₹45,000 కోట్ల కావాలి. 2.5 months పక్కన పెడదాం. రేపు జనవరి 26 నాడు స్కీమ్స్ అని కూడా లాంచ్ చేస్తామంటున్నారు. స్కీమ్ లాంచింగ్స్కి ఉన్నాయి, స్కీమ్ లాంచ్ చేయడానికే ఉన్నాయి. స్కీమ్ లాంచ్ చేయడానికే అవే పైసలు ఆడింత ఈడింత దానికి దీనికి ఏదో స్టార్ట్ చేసినాం మామ, ఓకే స్టార్ట్ చేసినాం, ఏదో 1 ఎకరాలకు ఇచ్చినాం, 2 ఎకరాలకు ఇచ్చినాం, 1/2 ఎకరాలకు ఇచ్చినాం రైతు భరోసా, లేకపోతే ఇంకొకరికి ఏదో ఇందిరమ్మ ఇండ్లు పలానా కాన్స్టిట్యున్సీకి 1000 అంటే కూడా ప్రస్తుతానికి అన్ని పైసలు లేవు వీళ్ళ దగ్గర. కాబట్టి కాన్స్టిట్యున్సీకి ఆడోటి ఈడోటి ఆడోటి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామంటే ఇచ్చినాం అని చెప్పుకోనికే అదొక స్కీమ్ లాంచ్ చేయాలనుకుంటున్నారు. తర్వాత రైతు భరోసా విషయంలో ఇంకా చాలా కిరికిరులు ఉన్నాయి. అసలు కూలీలకి, కౌలు రైతులకు ఇస్తారా, అసలు రైతులకు ఇస్తారా, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా డౌట్లు ఉన్నాయి. అవి ఇంతవరకు కూడా ఫైనల్ చేయలేదు. అన్ని డౌట్లే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అన్ని డౌట్లే, ఆల్మోస్ట్ డౌట్లు. వ్యవసాయం చేస్తే ఆయనకి ఇస్తారా, పంట వేసిన వాళ్ళకి ఇస్తామంటే పంట కౌలు రైతు ఇస్తాడు, మరి ఆయనకి ఇస్తారా, అసలు ఓనర్కి ఇస్తారా అనేది ఒక డౌట్. వ్యవసాయ కూలీల విషయంలో మరి 50 లక్షలకి వెళ్ళి 9 లక్షలకి ఎట్లా పడబోస్తారు? ఇంకా పెద్ద జాలి పెట్టాలి. అప్పుడు చిన్న జాలి మనకి రాదు. పెద్ద గంట పెట్టి దాంట్లోకి వెళ్ళి చిన్న చిన్న చీమలు కూడా దూరం దాంట్లోకి వెళ్ళి వాళ్ళను మొత్తం వడబోస్తే అప్పుడు ఏమన్నా 9 లక్షల మందో 10 లక్షల మందో వీళ్ళు అనుకున్నంత ఫిగర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆడ కూడా 1,00,000 డౌట్స్ ఉన్నాయి. తర్వాత ఇందిరమ్మ ఇండ్ల విషయంలో 1,00,000 డౌట్లు ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఇప్పటికే పెద్ద లడాయి అవుతుంది. చూస్తున్నారా మీరు? ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మొన్న ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అడుగున్నారు. ఆ వీడియో చూడండి మీరు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఏమనుకున్నారంటే, అంతకుముందు డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాస్ట్లో అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని లబ్ధిదారుల ఎంపిక మొత్తం జరిగింది. ఎంపిక జరిగిన తర్వాత వీళ్ళు వచ్చి మళ్ళీ కొత్త రెడ్ వచ్చే మొదలెట్టు అన్నట్టు అవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళు ఏమంటారు? కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారు, అసలు లబ్ధిదారులు మేము, ఇల్లు లేవు మాకు ఇవ్వకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇట్టిస్తారని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ నిలదీసినారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలనే. ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అసలు ఇందిరమ్మ ఇల్లు ఎవరికైనా జాగలేనికి పేదోనికి ఇల్లు ఇస్తారు, కానీ జాగ ఉన్న వాళ్ళకి ఇస్తారా? జాగ ఉంటేనే ఇల్లు ఇస్తామంటే జాగ ఎవరిచ్చారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందా? జాగ లేదు. జాగ కూడా గవర్నమెంట్ ఇచ్చి ఇల్లు కట్టే. ఇల్లు లేని వాళ్ళకి కదా స్కీమ్ లక్ష్యం ఏంది? స్కీమ్ లక్ష్యం ఏంటంటే ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వడం, జాగ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కాదు. కాబట్టి జాగ ఉన్న వాళ్ళు కూడా ఇవ్వాలి. కానీ ఇక్కడ జాగ లేకపోయినా ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. జాగ లేని వాళ్ళే చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. జాగ లేని వాళ్ళు, గుంట జాగ లేని వాళ్ళు, కనీసం గజం జాగ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలి. కానీ వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇస్తామంటున్నారు. అసలు కాన్స్టిట్యున్సీకి ఎన్ని ఇస్తారు, ఏం కథ? ఆల్రెడీ సంవత్సరం వీళ్ళు 1 year అంటే 1 year అయిపోతుంది. కనీసం స్టార్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందో ఉండదో. ఇంకా మార్చి అయిపోతే సంవత్సరం అయిపోతుంది. కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అట్లాంటి డౌట్స్ మొత్తం ఉన్నాయి. ఈ సర్పంచ్ల బిల్స్ విషయంలో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి.
మొత్తం ఇస్తే 800 కోట్లు అవుతాయో 8,000 కోట్లు అవుతాయో తెలియదు. కానీ ఒక 800 కోట్లు టార్గెట్ పెట్టుకొని సర్పంచ్‌లకి ఇద్దామనుకుంటున్నారు. మంచిదే. కాకపోతే దానిలో ఎన్ని ఓడబోస్తారో ఈయన ఈ పార్టీ, ఆయన ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇస్తాం, లేదా కాంగ్రెస్ పార్టీలో చేరితేనే ఇస్తాం. ఇట్లాంటి రూల్స్ ఎన్ని పెడతారో తెలవదు ఇంకా. కాబట్టి ఎనీవే పైసలు మాత్రం కావాలి. స్కీమ్స్ అయితే లాంచ్ చేస్తాం. పైసలు కావాలనే వెంపర్లాటలో ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.